మనకు హైలైట్ కనిపిస్తుంది. ఒకటి కనిపిస్తుంది ఇక్కడ, కార్డులు ఇయ్యలే బియ్యం ఎట్లు ఇస్తారు. జోగుపేటలో మంత్రి దామోదర రాజనరసింహను నిలదీసిన మహిళ. సంగారెడ్డి జిల్లా జోగుపేట మార్కెట్లో గురువారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి హాజరైన మంత్రి దామోదర రాజనరసింహకు నిరసన సెగ తగిలింది. పేదలందరికీ సన్నబియ్యం అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందంటూ మంత్రి దామోదర రాజనరసింహ అనగా ప్రభుత్వ పథకాలు అందజేయకుండా మాటలు చెప్తున్నారంటూ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులే రాలేదు, బియ్యం ఎట్లా ఇస్తారంటూ కొందరు మహిళలు మంత్రిని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు ఒకటైనా సక్రమంగా అమలు చేస్తున్నారా అంటూ గట్టిగా అరిచారు. దీంతో పోలీసులు వారి వద్దకు వెళ్లి గొడవ పెద్దది కాకుండా చూశారు. మంత్రి సభలో మాట్లాడిన తర్వాత లబ్ధిదారులను ఒక్కొక్కరిగా పిలవాలని అధికారులను పురమాయించారు. దీంతో పలువురు ఒక్కసారిగా రావడంతో 10 మంది అయితే ఇంతమంది ఎందుకు వచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారులు వద్దంటే చెప్పండి వెళ్ళిపోతామని అనడంతో మంత్రి వారికి సర్ది చెప్పి బియ్యం పంపిణీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మనం 2 అంశాలు మాట్లాడుకోవాలి. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం సగంగా అసంతృప్తిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పాలి. ఒకటి, రైతు భరోసా పూర్తి స్థాయిలో సాగుకు యోగ్యమైనటువంటి రైతులందరికీ అమలు చేయలేకపోయింది. మీ అందరికీ తెలుసు, 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇప్పటివరకు రైతు భరోసా పడ్డది. మరి 5-10 పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తున్నది, చేతులు ఎత్తేసేది. రుణమాఫీ 2 లక్షల లోపు మాత్రమే రుణమాఫీ అయింది. అందులో కూడా కొంతమంది గాలేదు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల, ఇతర కారణాల వల్ల. 2 లక్షలకు పైగా ₹1 ఉన్నా, 2 లక్షలకు పైగా 10,000 ఉన్నా ఆ 10,000 కట్టుకోండి, మేము మీ 2 లక్షలు మాఫీ చేస్తామని రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక మంత్రులు తుమ్మల కావచ్చు, ఇతర మంత్రులంతా కూడా ప్రెస్ ముందు, మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. సో 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళంతా గంపెడ ఆశలు పెట్టుకుని ఎదురు చూసి వాళ్ళ ఆశల్లో నీళ్లు చల్లి ఆ 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేయలే. అది సగమే అసంతృప్తే. పోనీ రేషన్ బియ్యం మేము పంపిణీ చేస్తామని సన్న బియ్యాన్ని తీసుకొచ్చారు ఉగాది నుంచి. ఈ సన్న బియ్యం ఎవరెవరికి ఇస్తామని అంటే కొత్తగా ఎంపికైనటువంటి లబ్ధిదారులకు కూడా ఇస్తాం మేము ఈ రేషన్ బియ్యం అని చెప్పారు. మరి కొత్తగా ఎంపిక ఎవరు అయ్యారు, కొత్తగా రేషన్ కార్డులు ఎవరికి వచ్చినాయని ఇలా ప్రజలు అడుగుతున్నారు. దాదాపు 10 లక్షల మంది కొత్త రేషన్ కార్డు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు యాడ్ కాబోతున్నారు. 1 కోటి మొత్తం పాత కొత్త కలిపి 1 కోటి మంది రేషన్ కార్డులు అర్హులు ఉండబోతున్నారని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా పాత రేషన్ కార్డు వాళ్ళకు మాత్రమే ఇలా కొత్తగా సన్నబియ్యం ఇస్తున్నది. మరి కొత్తగా లబ్ధిదారుల ఎంపిక జరిగింది అంటున్నారు. ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఇంతవరకు జారీ చేయలేరు. ఆ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఒక డిజైన్ అంటారు, ఆ డిజైన్ ఇంతవరకు బయటికి రాదు. ఒక పాన్ కార్డ్ సైజులో, ఒక ఆధార్ కార్డ్ సైజులో ఒక డిజిటల్ కోడ్ను పెట్టి ఎట్టి పరిస్థితుల్లో అవినీతి జరగకుండా రాష్ట్రంలో ఎక్కడైనా మేము సన్నబియ్యం తీసుకోనికే ఏర్పాటు చేస్తున్నాము అని అంటారు. దానికి ఇంతవరకు మరి ఎవరైనా కాంట్రాక్ట్ వచ్చిరా, ఎవరైనా దాన్ని తీసుకొని ఆ డిజైన్ చేయడానికి ఎవరైనా మరి ఒప్పందం చేసుకురా అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ బయట పెట్టరు. ఇంకా 1-2 నెలలు పట్టట్టున్నాయి కొత్త రేషన్ కార్డు రానికే. నెల నుంచి 2 నెలలు సమయం పట్టట్టున్నది. ఈ నెల నుంచి 2 నెలల దాకా మరి కొత్త రేషన్ కార్డు రాని వాళ్ళందరూ కూడా సన్నబియ్యం తీసుకోదైతే. మరి ఏడ సంతృప్తిగా, ఏడ పరిపూర్ణంగా మీరు సన్నబియ్యం పథకాన్ని అమలు చేశారు? పూర్తి స్థాయిలో ఇక్కడ అర్హులందరికీ మీరు సన్నబియ్యం పంపిణీ జరిపినట్టేనా? ఇది అసంతృప్తి సన్నబియ్యం పంపిణీ లెక్కగా అనిపిస్తున్నది. సో అదే మహిళ కూడా అడుగుతూ ఉందట, రేషన్ కార్డులు వేయలేదు సన్నబియ్యం ఎట్లు ఇస్తారు మీరని అడుగుతున్నారట. సో ఇట్లా కొన్ని అసంతృప్తిగా నడుస్తూ ఉన్నాయి. ప్రజలు ఇవాళ తెలివిగలలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి కథనాలు చూస్తూ ఉన్నారు, వాళ్ళు అప్డేట్ అవుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో ఇట్లా లేకుండే. గతంలో ప్రశ్నిస్తే మేధావులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు ప్రశ్నించేటోళ్ళు, విద్యార్థులు ఉద్యమాలు చేసేటోళ్ళు. కానీ ఇలా ప్రజలే ఒక ప్రశ్నించే గొంతుకలై, ప్రజలే ఒక విద్యార్థి నాయకులై, ప్రజలే ఒక ప్రొఫెసర్లై, ప్రజలే ఒక మేధావులై ఇలా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నడి రోడ్ల మీద నిలదీస్తూ ఉన్నారు. సో ప్రజల్లో చైతన్యం వచ్చింది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ముందుగా జారీ చేసి ఇతర పథకాలను అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇవి మనం ఇవాళ అన్ని దినపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్ చూసినాం. ఆల్మోస్ట్ ఉన్నటువంటి వార్తల్ని మనం కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం. సో ఒక అంశం గురించి మీకు చెప్పాలి. సో నిన్న మీరు ఆల్రెడీ తొలి వెలుగులో ఉన్నటువంటి ఎవరైతే సబ్స్క్రైబర్స్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిన్న కొన్ని వీడియోస్ చూస్తుండొచ్చు. తొలి వెలుగు ప్రతినిధి అయినటువంటి నా మీద, మా కెమెరామెన్ అజయ్ మీద నిన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఏం జరిగిందా అంటే చాలామంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు. ఆ వార్తను చూసి, ఆ వీడియోని చూసి చాలామంది నాకు కాల్ చేసి అడుగుతా ఉన్నారు అసలు ఏమైందని చెప్పేసి వివరణ అడుగుతూ ఉన్నారు. సో నేను ఒకటి